నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే నిత్య వసంతోత్సవాన్ని వీక్షిస్తున్నాం. అర్చక వరేణ్యులు సభక్తిగా వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కలశారాధన నిర్వర్తించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు వేడుకుంటూ ఉండగా గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనేటటువంటి నదీ నర్మక జలాన్ని ఆవాహన చేశారు. ఈ జలముతో సహస్రధార తర్వాత కలశములను జలముతో తిరుమంజనాన్ని నిర్వర్తిస్తారు. ఆ తదుపరి అర్చనా కైంకర్యం అర్ఘ్యపాద్యాచమనీయ ధూపదీప కైంకర్యాలన్నింటినీ కూడా ధూపదీప ఆనంద కర్పూర నీరాజన కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ముందుగా సంకల్ప విధానాన్ని అనుసంధానం చేస్తున్నారు. మనం గమనిస్తుంటే ఆదిశేషుడు ఇక్కడ ఛత్రముగా మారినాడనే భావన కలుగుతూ ఉన్నది. బ్రహ్మాది దేవతలందరూ కూడా వీక్షిస్తున్నారు, భక్తితో వీక్షిస్తున్నారు, ఆనందంతో వీక్షిస్తున్నారు, భక్తులు భక్తి భావనతో వీక్షిస్తున్నారు. శ్రీ వైకుంఠ నికేత నిచ్చరసిక క్షీరాబ్ది రమ్యాశ్రయ వ్యూహాత్మత్వముపేత్య రక్షణ కృతే ప్రాప్యావతార స్థితిం. నీ పాదబ్జము బ్రహ్మ పూజ్యము కదా. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి దివ్య చరణాలను ఆశ్రయిస్తారో ఆ చరణముల చెంత తులసిని ఉంచి అర్చకవరేణ్యులు సభక్తిగా అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఇందరికీ అభయంబులు చిచేయి అంటాడు అనమాచార్యుల వారు. కరముల శంఖచక్రంబుల కాంతి తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ నెన్నుదుటనుగ్రాలుచుండా. ఉభయ దేవేరులతో కూడా స్వామివారి భక్తులకు ఆనందంగా దర్శనమిస్తున్నారు. వసంతోత్సవంలో చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతారముల్లో అర్చామూర్తిగా ఉన్నటువంటి మలయప్ప స్వామి సుగంధ పరిమళ భరితమైన ధూపకైంకర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక ఆధ్యాత్మిక భావన మనలో కలగటం విశేషం. ఇతడొకడే సర్వేశ్వరుడు శ్రిత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు అంటాడు అన్నమయ్య. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వైభవోత్సవ మంటపంలో స్వామివారికి జరుగుతున్నటువంటి వసంతోత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి జ్ఞానాల సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో సందర్శించి ఆనందాన్ని పొందుతున్నటువంటి శుభవేళ ఇదిగిదిగో ఆనంద కర్పూర నీరాజన సమర్పణ జరుగుతూ ఉన్నది. నీవు ఆనంద రసైకమూర్తివి ఓ గోవింద. గోకుల బృంద నీచే వెలుగున్ జగమెల్లా నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీయందే మా భావం బైక్యమునందే. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ ఉండగా తిరుమంజనాన్ని ప్రారంభించబోతున్నారు. పరమ పవిత్రమైన ఆకాశగంగా జలము గోక్షరము గోదది తేనె నారికేళ పొలవదక హరిద్రా జలములతో వేద పండితుల వేదవాచ్య కైంకర్యములతో తిరుమంజనం ప్రారంభమవుతున్నది. వేదం ఎవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ. వేదాన్ని విందాం, వేదనాదాన్ని విందాం, స్వామి అనుగ్రహం పొందుదాం. తత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాది దేవాః అభ్యస్సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్యత్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే
ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वन्नारायणगं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगं हृदयं चाप्यधोमुखम् अधो निश्चापितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः भोग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापाददलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारशूकवत्तन्वी पीताभा स्यात्यनूपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् कृतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममेरजागंसि यो अस्कभायदुत्तरगं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुजरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवा वृधाना ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवी मेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजना सह क्षितिगं सुजनिमा चकार देवः पृथिवी मेष एता चक्रमे शतर्च सम्महित्वा प्रविष्णुरस्तु तपसस्तवीयान् देशगुह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి భచక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో పురుషోత్తముడైన స్వామివారిని పురుష సూక్తయుక్తముగాను అమ్మవారిని స్త్రీ సూక్తయుక్తముగాను అందుకని సహస్ర శీర్ష పురుష అని ప్రారంభించి అమ్మవారి పురుష సూక్తంతో ఈ వేదాన్ని వినిపించారు మనకి. దానిలోనే భాగంగా అమ్మవారిని దర్శించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఉభయ దేవేరులు కూడా ఆనందప్రదమైనటువంటి ఆనంద నిలయవాసుడితో కలిసి శ్రీభూసతులతో మలయప్ప స్వామి వారు దర్శనమిస్తూ తులసిమాలలతో వేయించేసి ఉన్నారు. తులసి పరమ పవిత్రమైన విలువైనటువంటి స్థానాన్ని భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమంలో పొందుపరుచుకుని ఉన్నది. అందుకే మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక తులసిమాలను తీసుకుని వెళ్ళి సమర్పిస్తాం విష్ణాలయంలో. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. తులసిమాలలతో ఉన్న స్వామిని దర్శిస్తాం. అక్కడ ఉన్నటువంటి జలములో అర్చక స్వామి ఆ పాత్రలో ఉన్నటువంటి జలములో తులసిని వేయగానే అది తీర్థము అనబడుతుంది. ఇక తిరుమల విషయానికి వస్తే సకల తీర్థాల నెలవైన సప్తగిరిని అన్నారు. అందుకని తులసి యొక్క ప్రత్యేకత చాలా విశేషమైంది. అటు విజ్ఞాన శాస్త్రపరంగా, వైద్యశాస్త్రపరంగా, మరి పౌరాణిక నేపథ్యంలో, వేదాలలో అన్నింటిలో కూడా పొందుపరచబడినటువంటి విధానం, గొప్పతనం, విశేషము తులసిలో ఉన్నది. మనం వేదం విన్నాం. ఇప్పుడు వేదములు ఋగ్యజుస్సామ అథర్వణ వేదములు తులసిలో నిండారి మెండారి ఉంటాయి. యన్మూలే సర్వతీర్థాన్ని గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నదీ నదులు సకల తీర్థాలు. యన్మధ్యే సర్వదేవతా ముక్కోటి దేవతలు కూడాను. యదగ్రే సర్వవేదాశ్చ వేదములన్నీ కూడాను ఎక్కడుంటాయి? అన్నిటితో నిండి ఉన్నటువంటి తులసి అమ్మ నీకు నమస్కరిస్తున్నాము. అందుకనే తులసిని పూజించడం, తులసికి నమస్కరించడం చాలా గొప్ప విశేషం. తులసిమాలతో ఉన్న స్వామిని చూచి నమస్కరిస్తూ స్వామికి పల్లాండు పాడి తరించారు పెరియాళ్ళు వారు. జిహ్వగ్రాణ ముకుంద పాద తులసీం అన్నారు కులశేఖర్ల వారు. అలాంటి తులసిని అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేసి భాగవత పురాణంలో, పోతన గారు చెప్పినటువంటి భాగవత పురాణంలో తులసి తీర్థాన్ని స్వీకరించడం వలన ద్వాదశ పారణం జరిగిన తర్వాత దూర్వాసుడు కోపాగ్ని నుండి రక్షించబడి విష్ణుభక్తుడయ్యాడు పరమ భాగవతోత్తముడు. ఇన్ని మహత్తులు కలిగిన తులసిమాలతో ఉన్న స్వామివారికి సమర్పిస్తున్నారు ఆనంద కర్పూర నీరాజనం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మంగళమయ్య సంతతము మంగళమున్గొను వెంకటేశ్వరా అంటూ స్వామికి నమస్కరిద్దాం. ఆనందంగా, పరమానందంగా గోవిందనామాన్ని చెబుదాం. ఇదే ఆనందదాయకమైందిగా భావిద్దాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద, తులసి వనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ సహస్రధారను వీక్షిద్దాం.
నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః. ఇది బ్రహ్మవాక్కు. కాబట్టి సహస్రనామాంకితుడైన స్వామివారికి వేద పండితుల వేదనాద నీరాజనుల మధ్య సహస్రధార కైంకర్యం జరుగుతుంది. వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. సహస్రాక్ష రాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి హరి ఓం. Now